బెడిసికొట్టిన ప్లాన్ కథ. రచన దివాకర్ల పద్మావతి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. వారం రోజుల పాటు అవుట్డోర్ షూటింగ్లో బిజీగా గడిపిన హీరో ప్రకాష్ బాబుకి ఆ రోజే కాస్త సమయం చిక్కడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సోఫాలో వెనక్కు వాలి సెల్ ఫోన్ చూస్తున్నవాడల్లా హఠాత్తుగా ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ ఎత్తాడు. హలో ప్రకాష్ బాబు గారు, నమస్కారం. నా పేరు రామభద్రం. నేను మీ అభిమాన సంఘం అధ్యక్షుణ్ణి. మీరేనా అభిమాన హీరో? మీ నటనంటే నాకెంతో ఇష్టం. నేను మీ అభిమానిని అని ఫోన్లో అవతలవైపు నుండి వినపడ్డంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు వర్ధమాన హీరో ప్రకాష్ బాబు. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నాడు ప్రకాష్ బాబు. అందరిలాగే తనకు కూడా అభిమాన సంఘాలు, అభిమానులు ఉండాలన్న కోరిక ఉందతనికి. ఇప్పుడు తనకు కూడా పెద్ద హీరోల మాదిరే అభిమాన సంఘం ఒకటి ఉందన్న విషయం అతనికి చాలా ఆనందం కలిగించింది. చెప్పండి రామభద్రం గారు, నా పట్ల మీ అభిమానానికి కృతజ్ఞతలు చెప్పాడు హీరో ప్రకాష్ బాబు. మా ఊళ్ళో మీ సన్మాన సభ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం. మీరు నటించిన అగ్నిపుష్పం సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈ సన్మాన సభ ఏర్పాటు చేసి మిమ్మల్ని సత్కరించుకోవాలన్నది మా ఆశయం చెప్పాడు రామభద్రం. అతని మాటలు ప్రకాష్ బాబుకి చాలా ఆనందాన్ని కలగజేశాయి. అయినా కొద్దిగా బెట్టు చేయదలిచి, నేనింకా పెద్ద పెద్ద సినిమాలు చేయలేదు, నాకు సన్మానమేమిటి అన్నాడు మొహమాటంగా. ప్రకాష్ బాబు మాటలకి పెద్దగా నవ్వాడు రామభద్రం. అమ్మో, మీ గొప్పదనం మీకు తెలీదు. మీరు ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోల్చదగిన హీరో. కొన్నేళ్లలో వాళ్ళని కూడా మించిపోగలరు. త్వరలోనే మీ పాన్ ఇండియా సినిమా రావాలని, అఖండ విజయం సాధించాలని మాలాంటి అభిమానులు ఆశించడంలో తప్పు లేదనుకుంటాను అన్నాడతను. రామభద్రం మాటలు హీరో ప్రకాష్ బాబుకి మరింత ఆనందాన్ని కలగజేసింది. సరే, మీ అభిమాన సంఘం జరుపుతున్న సన్మాన కార్యక్రమానికి నేను హాజరవుతాను. ఏ తేదీన ఉందో చెప్పండి. నిర్మాతలతో నా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా చెప్పాడతను సంతోషంగా. తప్పకుండా సన్మాన కార్యక్రమం జరిగే స్థలం, తేదీ మీకు త్వరలో తెలియబరుస్తాను. ఇక్కడికి రావడానికి ఫ్లైట్ టికెట్లు పంపుతాను. ఆ రోజు పూర్తిగా మీ అభిమానుల కోసమే కేటాయించాలి సుమా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రామభద్రం. ముందు అనుకున్నట్లుగానే రామభద్రం ఫ్లైట్ టికెట్ పంపాడు. ఫ్లైట్ దిగిన హీరో ప్రకాష్ బాబును రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు రామభద్రం. తనను తాను పరిచయం చేసుకుని ప్రకాష్ బాబు చేతికి పుష్పగుచ్ఛం అందించాడు. అతను తప్పించి ఇంకెవరూ తనను కలుసుకోవడానికి రాకపోవడంతో కొంత నిరుత్సాహం కలిగింది. అయినా అతను చెప్పినట్లు సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తాడన్న ఆశ మాత్రం కలిగింది. అతని ఆలోచనల్ని పసిగట్టునట్లున్నాడు రామభద్రం. సెక్యూరిటీ ప్రాబ్లం సార్. మీరు వస్తున్నారని ప్రచారం జరిగితే విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయి తొక్కిసలాటలాంటి ప్రమాదాలు జరిగినా జరగచ్చు. మా ఊళ్ళో మీకున్న క్రేజ్ అలాంటిది. మరి సన్మాన సభ కోసం మాత్రం ఘనంగానే ఏర్పాటు చేద్దాంలేండి అనేసరికి ప్రకాష్ బాబు ఛాతీ గర్వంతో 2 ఇంచీలు పెరిగింది. సన్మానం ఘనంగా జరిగి పబ్లిసిటీ వస్తే అంతకంటే మరేం కావాలి తనకు? అతనితో పాటు కారెక్కాడు ప్రకాష్ బాబు. కారు ముందుకు దూసుకుపోయింది. 1 గంట తర్వాత నగరానికి దూరంగా ఉన్న ఓ పెద్ద బంగళా ముందు కారాపాడు రామభద్రం. వాళ్ళక్కడికి చేరుకోగానే 60 మంది అభిమానులు తనని చుట్టుముట్టడంతో ఆనందంతో తబ్బిబ్బయ్యాడు ప్రకాష్ బాబు. 4 రోజులుగా హీరో ప్రకాష్ బాబు షూటింగ్కి హాజరు కాకపోవడంతో అతనితో చిత్రం నిర్మిస్తున్న నిర్మాత నిర్మల్ రావు ఆందోళన చెందాడు. ప్రకాష్ బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అతని తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు. వాళ్ళు కూడా అప్పటి వరకు ఏదో అవుట్డోర్ షూటింగ్లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదేమో అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతన్ని తమ సినిమాల్లో బుక్ చేసిన నిర్మాతలు, దర్శకులు ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైన ప్రకాష్ బాబు ఎక్కడున్నాడో తెలియక తికమక పడ్డారు. వార్తాపత్రికలు, టీవీ మీడియాలు అతని అదృశ్యం మీద రకరకాల కథనాలు వెలువరించసాగాయి. మరో వర్ధమాన నటీమణితో అతనికి అఫైర్ ఉన్నట్లు, ఆమెతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని తిరిగి రావచ్చని పుకార్లు పుట్టించారు కొంతమంది.
కొన్ని మీడియాలు మరో అడుగు ముందుకేసి ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడం వలనో సినిమా పరిశ్రమలో పోటీ తట్టుకోలేకో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెలవలు పలవలుగా రాశారు. ఆ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడిన కొంతమంది నటీనటుల ఉదంతాలు ఉటంకించారు. అవన్నీ విని చదివి ప్రకాష్ బాబు తండ్రి తిరుమలరావు మరింత బెంబేలెత్తిపోయాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మీద క్షణక్షణానికి ఒత్తిడి పెరిగిపోసాగింది. మీడియా వాళ్ళు ప్రకాష్ బాబు తల్లిదండ్రులే కాక అతని అభిమానులు మాటిమాటికి ఫోన్లు చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుండి రాజకీయ నాయకుల నుండి కూడా ఒత్తిడి మొదలైంది. ప్రకాష్ బాబు తండ్రి తిరుమలరావుని విచారించాడు. మా వాడికి కానీ నాకు కానీ విరోధులెవరూ లేరు. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుంటున్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారం లాంటివేమీ కూడా లేవు. ఈ మధ్య కొన్ని సినిమాలు హిట్ అవడంతో ఓర్వలేని సహనటులు ఎవరైనా ఈ పని చేస్తే మాత్రం చెప్పలేను. తన సందేహం వెలిబుచ్చాడు అతను. హీరో ప్రకాష్ బాబు మాయమవడం వెనగల కారణాలేమిటా అని తీవ్రంగా ఆలోచించాడు ప్రశాంత్. అతని తండ్రి చెప్పిన దాన్ని బట్టి ప్రకాష్ బాబు ఏ ప్రేమ వ్యవహారాల్లోనూ ఇరుక్కోలేదు. శత్రువులెవరూ కూడా లేరు. నిర్మాతల్ని, దర్శకుల్ని, స్నేహితుల్ని విచారించి డిప్రెషన్లో లేడని నిర్ధారించుకున్నాడు. మరి ఉన్నట్లుండి ఏమైనట్లు? ఎవరైనా అతన్ని కిడ్నాప్ చేయలేదు కదా అన్న అనుమానం ప్రశాంత్కి కలిగింది. డబ్బు కోసమో మరే ఇతర కారణం వల్ల ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. ప్రకాష్ బాబు స్నేహితుడు శ్రీధర్ని అడిగి కొంత సమాచారం రాబట్టాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. విశాఖపట్నంలో తన అభిమాన సంఘం తరఫున ఘనంగా సన్మానం జరగబోతున్నట్లు, ఫ్లైట్ టికెట్లు అందినట్లు కూడా తెలిపిన తర్వాత ఆలోచనలో పడ్డాడు ప్రశాంత్. విచారించాక ప్రకాష్ బాబు ఫ్లైట్లో వెళ్లడం నిజమేనని తేలింది. విశాఖపట్నం వెళ్ళి పరిశోధించడానికి పూనుకున్నాడు ప్రశాంత్. విమానాశ్రయం సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తిని కలిసి ఆ తర్వాత అతను కారెక్కినట్లు తెలిసింది. ఆ కారెటు వెళ్ళిందో ఎంత ప్రయత్నించినా తెలియలేదు. దానికున్న నంబర్ ప్లేట్ ఫేక్ అని తేలింది. వెంటనే స్థానిక పోలీసుల్ని కలుసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్లకి పంపమన్నాడు. తనకి ఈ కేసులో సహకరించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి శ్రీరామ్తో మాట్లాడుతూ ఉండగా తిరుమలరావు నుండి ఫోన్ వస్తే ఎత్తాడు. ఇన్స్పెక్టర్ గారు, మా వాణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. 2 కోట్ల రూపాయలు ఇమ్మని, లేకపోతే చంపేస్తామని బెదిరించాడు. ఆందోళన చెందుతూ చెప్పాడు తిరుమలరావు. తను అనుకున్నట్లుగానే ప్రకాష్ బాబు కిడ్నాప్ అయ్యాడనమాట. మీరేం కంగారు పడకండి. ఆ ఫోన్ నెంబర్ నాకు పంపండి. ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఫోన్ వస్తే వాడని మాటల్లో పెట్టి డబ్బులు ఎప్పుడు ఎలా ఇవ్వాలో కనుక్కోండి. డబ్బులు సర్దుబాటు చేయడానికి సమయం అడగండి. అతనికి ధైర్యం చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. తిరుమలరావు పంపిన ఫోన్ నెంబర్ గురించి ఆరా తీస్తే ఓ మెడికల్ స్టోర్ నుండి వచ్చిందని తేలింది. అక్కడ ఆరా తీయగా ఓ వ్యక్తి వచ్చి సెల్ ఫోన్ మర్చిపోయినట్లు, అర్జెంటుగా కాల్ చేసుకోవాలని తమ ల్యాండ్లైన్ నుండి చేసినట్లు తెలిసింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ తీసి పరిశీలించాడు. ఫోన్ చేసిన వ్యక్తి, విమానాశ్రయంలో ప్రకాష్ బాబును రిసీవ్ చేసుకున్న వ్యక్తి వేర్వేరు అని తేలింది. అంటే ఈ కిడ్నాప్లో ఒకరికన్నా ఎక్కువ మంది హస్తం ఉందన్నమాట అనుకున్నాడు ప్రశాంత్. సీసీటీవీలో లభించిన ఫుటేజ్ పట్టుకొని ఇన్స్పెక్టర్ శ్రీరామ్తో కలిసి మరికొంతమంది సేకరించిన తర్వాత త్వరలో చిక్కుముడి విడిపోతుందన్న అభిప్రాయం కలిగింది ప్రశాంత్కి. సాయంకాలం తిరుమలరావు నుండి మరోసారి ఫోన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడే మళ్ళీ కిడ్నాపర్ల నుండి ఫోన్ వచ్చింది. రేపు ఉదయానికల్లా డబ్బులు రెడీ చేసుకోమని, ఇక్కడికే వచ్చి డబ్బులు తీసుకుని మా అబ్బాయిని వెంటనే వదిలేస్తామని చెప్పాడు. ఎక్కడ అందజేయాలో గంట ముందు చెప్తానన్నాడు. పోలీసులకు చెప్పినా ఏ విధంగానైనా మోసానికి పాల్పడ్డా అబ్బాయిని హత్య చేస్తామని గట్టిగా బెదిరించాడు. మీరే వాడిని ఎలాగైనా కాపాడాలి ఇన్స్పెక్టర్ గారు. మా వాడు డబ్బులన్నీ నాకే ఇచ్చినా కిడ్నాపర్లు అనుకున్నట్లు మా వద్ద అంత డబ్బు లేదు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. మీరే ఎలాగైనా మా వాడిని రక్షించాలి. బాగా బెదిరిపోయి ఉన్నాడేమో ఏడుస్తూ చెప్పాడు తిరుమలరావు. మీరేం వరీ అవ్వకండి తిరుమలరావు గారు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే డబ్బులు సర్దుబాటు చేస్తాం అని మాత్రమే చెప్పండి. మా పరిశోధన కొంచెం ముందుకు సాగింది. త్వరలో దుండగుల్ని పట్టుకుని మీ అబ్బాయిని వాళ్ళ బారి నుండి రక్షిస్తాం. అతనికి ధైర్యం చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. మొత్తం భారమంతా మీ మీదే వేశాను ఇన్స్పెక్టర్ గారు, దిగులుగా చెప్పాడు తిరుమలరావు. అతనికి మళ్ళీ ధైర్యం చెప్తూ ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. మరో 2 గంటల తర్వాత నగర శివార్లలో ఉన్న బంగళాని చుట్టుముట్టారు పోలీసులు.
అప్పుడే హీరో ప్రకాష్ బాబును తీసుకుని బయలుదేరబోతున్న కిడ్నాపర్లు కొద్దిపాటి ప్రతిఘటన అనంతరం లొంగిపోయారు. కిడ్నాపర్ ప్లాన్కి సూత్రధారి అయిన రామభద్రంతో పాటు ఉన్న 6గురిని తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అతి చాకచక్యంగా కిడ్నాపర్లను పట్టుకుని హీరో ప్రకాష్ బాబును విడిపించినందుకు ఇన్స్పెక్టర్ ప్రశాంత్, శ్రీరామ్లను అభినందనలతో ముంచెత్తారు ఉన్నతాధికారులు, మీడియా. తిరుమలరావు అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇన్స్పెక్టర్ ప్రశాంత్కి చేతులు జోడించి నమస్కరించాడు. ప్రకాష్ బాబు తల్లి వసుంధర కొడుకు తిరిగి వచ్చినందుకు ఆనంద బాష్పాలు రాల్చింది. అనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హీరో ప్రకాష్ బాబు కనపడకుండా పోయిన 4 రోజుల వరకు రకరకాల ఊహాగానాలు చేశారందరూ. మా విచారణలో అవన్నీ నిరాధారమైనవని తేలాయి. అతన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ చేసేసరికే ఇక్కడికి చేరి పరిశోధన మొదలుపెట్టాం. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఫేక్ అని తేలింది. కిడ్నాప్ గ్యాంగ్లో ముఖ్యుడైన రామభద్రం పాత నేరస్తుడే అయినా వేషం కొద్దిగా మార్చుకోవడంతో అతన్ని గుర్తుపట్టడంలో విఫలమయ్యాం. నగరంలో పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా దారిలో ఓ పెట్రోల్ బంక్లో కారులో పెట్రోల్ పోయించాడు. వాళ్ళకి డబ్బులు చెల్లించేటప్పుడు నగదు ఇచ్చి ఉంటే అంత తేలిగ్గా పట్టుబడకపోను. ఫోన్పే ద్వారా చెల్లించడంతో ఫోన్ నెంబర్, అతని అకౌంట్ వివరాలే కాక బ్యాంకు నుండి అతని విలాసం కూడా తెలిసింది. అతని ఇంటిపై నిఘా పెట్టి ప్రకాష్ బాబును బంధించి ఉన్న బంగళాని కనుగొని ముట్టడించాం. అప్పుడే అక్కడి నుంచి బయలుదేరిన తిరుమలరావు నుండి డబ్బులు వసూలు చేసుకోవడానికి బయలుదేరిపోతున్న ఆ ముఠా వాళ్ళు తేలిగ్గా పట్టుబడ్డారు. కొద్దిపాటి ప్రతిఘటన అనంతరం పోలీసులకు లొంగిపోయారు. సరిగ్గా ఇలాంటి కిడ్నాప్లే ఈ మధ్య ముంబై నగరంలో జరిగాయి. వర్ధమాన నటులను, టీవీ తారల్ని సన్మానం పేరుతో కిడ్నాప్ చేసి డబ్బులు గుంజుకొని వదిలేశారు. బహుశా ఆ విధంగా హీరో ప్రకాష్ బాబును కిడ్నాప్ చేసి లబ్ధి పొందుతామని అనుకుని ఉంటారు. కానీ బ్యాడ్ లక్, మాకు దొరికిపోయారు. వాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. తమ పరిశోధనా వివరాలు తెలిపాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. ఇన్స్పెక్టర్ ప్రశాంత్, శ్రీరామ్ ఇద్దరినీ ప్రశంసలతో ముంచెత్తారు అందరూ. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.